ఆత్మపూర్ణుల లక్షణాలను తెలుపు రెఫరెన్సులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. క్రైస్తవులకు ఆత్మపూర్ణులైన క్రైస్తవులకు తేడా ఉంది. క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మను వరముగా పొంది ఆత్మ సంబంధమైన జన్మము కలిగిన వారు. ఆత్మపూర్ణులంటే ఆత్మ సంబంధమైన జన్మము కలిగిన తరువాత పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించి ఆత్మతో నింపబడి ఆత్మ ఆధీనములోనికి వెళ్ళి ఆత్మ నడిపింపులో ఉన్నవాడు. ఆత్మపూర్ణుల మరో లక్షణాన్ని ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాము. ఈ వచనాలను జాగ్రత్తగా గమనించగలరు. 1 ఫిలిప్పీ 1:6 నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2 కొలసై 1:4 మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 3 మొదటి తెస్సలోనికయ 1:3 మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనిస్తే పౌలు భక్తుడు వివిధ సంఘాలకు లేఖలు రాస్తూ ఆ సంఘాలను బట్టి సంఘ విశ్వాసులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. సహజంగా మనకు దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అది సహజమే, అవసరం కూడా. అయితే ఆత్మపూర్ణులు ఇతరులకు చేసిన మేలులను బట్టి, ఇతరులు పొందిన దీవెనలను బట్టి, సంఘపక్షముగా సంఘ విశ్వాసులకు జరిగిన కార్యాలను బట్టి తమకే మేలు, దీవెన, ఆశీర్వాదము కలిగినట్లుగా భావించి అంత ఆసక్తిగా, ఆశగా, సంతోషంగా, సంతృప్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంత మాత్రమే కాదు, ఇతరుల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు తమ సొంతమైనట్లుగా భావించి ఆ విధమైన ఆసక్తితోనే ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఆ విధమైన ఆసక్తి కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా, ఆ విధమైన ఆసక్తితో ప్రార్థన చేసేవారముగా ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.